దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసును ఎట్టకేలకు ముంబై పోలీసులు ఛేదించారు. క్రిస్మస్ సెలవుపై సొంతూరు మచిలీపట్నానికి వచ్చిన అనూహ్య జనవరి 4న విజయవాడ నుంచి ముంబై బయలుదేరింది. జనవరి 5న సాయంత్రం వరకు అనూహ్య నుంచి ఫోన్ కాల్ రాకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన అనంతరం పోలీసుల సూచనలతో ముంబైలోని వారి బంధువులు స్థానిక రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మొదట కేసు పూర్వపరాలను పరిశీలించాలని అనూహ్య తండ్రి ప్రసాద్ చేసిన విన్నపాన్ని పోలీసులు తిరస్కరించారు. మీరే వెతుక్కోండి అంటూ అవమానపరిచారు. ప్రజా సంఘాల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు కేసు విచారణను మొదలుపెట్టారు. జనవరి 9న అనూహ్య సెల్ సిగ్నల్స్ ను కుంజు ప్రాంతంలో గుర్తించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అదే నెల 16న ఆ ప్రాంతంలోనే అనూహ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనూహ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన అనంతరం పోలీసులు కేసును వదిలేశారు. అనూహ్య తండ్రి ప్రసాద్ తన కూతురి కేసును జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లారు. హోంమంత్రి షిండేను కలిసి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. ప్రసాద్ పోరాటానికి జాతీయ మీడియా, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వీరి ఆందోళనకు దిగొచ్చిన మహారాష్ట్ర సర్కారు అనూహ్య కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. రంగంలోకి దిగిన సిట్ అనూహ్య రైలు దిగినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించింది. ఒక వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నట్లు పోలీసులు గమనించారు. తొలుత అనూహ్య స్నేహితునిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. ఫలితంగా సమగ్ర దర్యాప్తు చేసిన సిట్ బృందం నిందితుణ్ణి పట్టుకుంది. రైల్వే స్టేషన్లో లభించిన సీసీటీవీ ఫుటేజ్లోని వ్యక్తిని నాసిక్లో అరెస్టు చేశారు. అతన్ని చంద్రభానుగా గుర్తించారు. చంద్రభానును అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న అనూహ్య సన్నిహితులు, బంధువులు కేసు విచారణను త్వరగా పూర్తి చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.